వాదన తీసుకురామకండి. మీ పరిపాలనలో మీకు ఓట్లేసినటువంటి దళితుల్ని మీరు విస్మరించి మీరు చేసిన మోసం, మీరు చేసినటువంటి అఘాయిత్యాలకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నమ్ముకొని 164 సీట్లు రావడానికి దళితులేంది, ముస్లింస్ ఏంది, హిందువులేంది అందరూ ఏకతాటిగా నడవబట్టే ఈరోజు 164 సీట్లు వచ్చి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు గద్దెక్కించారు. మీకు 11 సీట్లు వచ్చినాయి. మీరు ఒకవేళ మీ పరిపాలన 5 సంవత్సరాలు చేతకాకనే కదా ఈ విధంగా అందరూ విస్మరించారు మిమ్మల్ని. అయితే ఈరోజు మీకు ఈ గతి పట్టేది కాదు. కానీ ఇప్పటికైనా మీరు ఇలాంటి భావజాలాలు తీసుకురాకుండా రాష్ట్రాన్ని సహకరించి దళితుల్ని దీంట్లోకి లాగమాకండి. మీరు దళితులు కాదు, మీరు ఉన్నతమైనటువంటి కులం సంబంధించినటువంటి వాళ్ళు. దళితులు తట్టుకోలేరు. ఏదైనా జరిగితే దళితుల్ని మీరు రెచ్చగొట్టి వాళ్ళని మనోభావాలు దెబ్బతీసి అవతరాల మీదకి వెళ్ళి గొడవలకు వెళ్ళమని మీరు ప్రోత్సహించే విధానం మంచిది కాదు. జైలుకి వెళ్తే రాలేరు, బయటికి లోపలికి వెళ్తే లాయర్ని పెట్టుకోలేరు. అలాంటి పేద దళితులు ఈ రోజున